ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గేమ్ ఎలా ఆడాలో నేర్చుకుందాము. పాత వీడియోలో ఎలా మూవ్ అవుతాయో చూసాం కదా. ఇప్పుడు మనం గేమ్ ఎలా ఆడాలో నేర్చుకుందాము. E4కి మూవ్ చేశాను పాన్ని. వైట్ పాన్ని E4కి మూవ్ చేసాము. E2లో ఉన్న పాన్ని E4కి మూవ్ చేసాము. నెక్స్ట్ ప్రత్యర్థి ఏం మూవ్ చేస్తాడో చూద్దాం. ప్రత్యర్థి కూడా పాన్ని సేమ్ E5కి మూవ్ చేశారు. రాజు ముందున్న పాన్ని E5కి మూవ్ చేశారు ప్రత్యర్థి కూడా. నెక్స్ట్ మనము మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మంత్రికి సేఫ్గా మనకి ఇక్కడ నైట్ మన గుర్రం ఉందన్నమాట. సో గుర్రం ఎల్ షేప్లో వెళ్తుంది కాబట్టి మంత్రికి సేఫ్టీ. సో ఇక్కడ మంత్రి సేఫ్ ఈ జోన్లో వరకు మంత్రిని ఇక్కడ పెట్టాము. ఆడే కొంది మనం మూలు మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రత్యర్థి నైట్ని తీసుకొచ్చి ముందుకేశారు. నైట్ని F6కి మూవ్ చేశారు. మనము బిషప్ని మూవ్ చేసాము. C4కి మూవ్ చేసాం బిషప్ని. పాన్ని D6కి మూవ్ చేశారు. మనం మినిస్టర్ని మంత్రిని మూవ్ చేసాం B3కి. నెక్స్ట్ ప్రత్యర్థి నైట్ మూవ్ చేశారు. C6కి మూవ్ చేశారు. నెక్స్ట్ మనం చెక్ పెట్టాము. F7కి మూవ్ చేసి ప్రత్యర్థి పక్కకు వచ్చేసారు. నెక్స్ట్ మనము D7కి వెళ్ళిపోయింది రాజు. చెక్మేట్. సో ఈ విధంగా అవకాశాన్ని బట్టి మనకి వీలుని బట్టి ఎలా కావాలంటే అలా చూసుకుంటా ప్లాన్స్ ఆలోచనలు మార్చుకుంటా మనం గేమ్ ఆడొచ్చు. సో ఈ విధంగా ఆడాలి ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బాక్సెస్ మీకు అర్థమవకపోతే ఒకసారి మీరు పాత వీడియోలో చూసుకోండి. థ్యాంక్ యూ.